హైలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ 2025కి సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే చూసుకుందాం. అంటే నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇవే మ్యాక్సిమం మీకైతే రావడం మీద జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే 98+ మార్క్స్ అనేది స్కోర్ చేయడం మీద జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. యూట్యూబ్ కూడా చాలామందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే ఇస్తాను కదా, ఇవైతే చూసుకొని ఇవన్నీ మీకు వచ్చా రావన్నది అయితే చూసుకున్నాను. ఇదైతే మోడల్ పేపర్ అనమాట. ఇదైతే దృష్టిలో ఉంచుకొని ఇదైతే కొద్దిగా చూసుకోండి. ఇవన్నీ మీకు వచ్చా రావన్నది తప్పకుండా మీరైతే క్రాస్ చెక్ చేసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. ఇవన్నీ మీరు చూసుకొని మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి. ఇవన్నీ మీకు వచ్చా రాదన్నది చూడండి. అండ్ గ్రామర్లో ఏంటంటే మీకు ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షూట్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేయకుండా మీకు అయితే గ్రామర్ అనేది రాదు. సో దట్స్ వై మీరు బట్టి కొడతాను అది ఇదంటే రాదు కదా. సో దాని నుంచి ఇవన్నీ మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ నేను మీకైతే ఏవైతే చూపిస్తున్నాను ఇవన్నీ మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఏదైతే దృష్టిలో ఉంచుకొని ఏదైతే మీరైతే ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. మీకు క్వశ్చన్ పేపర్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా క్రాస్ చెక్ చేసుకున్నాను. ఇక పీడిఎఫ్స్ కావాలంటే టెలిగ్రామ్లో సెండ్ చేసాను. ఇక టెలిగ్రామ్లోకి అయితే మీరు జాయిన్ అయ్యి మీరైతే ఇక పీడిఎఫ్స్ అన్ని మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఫాస్ట్గా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఏదైతే నేను మీకు ఈ యొక్క పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో సెండ్ చేశాను. సో ఫాస్ట్గా అయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇదైతే చాప్టర్ వైజ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న ఇవైతే కొద్దిగా చూసుకోండి. ఇది ఒకటి మీరు చూసుకున్నా కూడా మీరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఫస్ట్ అయితే దీన్ని చూసుకోండి. అండ్ ఇది అయిపోయాక మీకైతే నెక్స్ట్ ఇంకొక రెండు క్వశ్చన్ పేపర్స్ అనేది చూపిస్తాను లాస్ట్లో. ఇక 2 క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నట్లయితే మీరు కంపల్సరీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. లేదంటే ఒక పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో లేదంటే వాట్సాప్లో సెండ్ చేయడం అనేది జరిగింది. సో ఫాస్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకైతే ఒక పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ చూసుకున్న అయితే అనుకుంటున్నాను. ఇవన్నీ చూసుకొని మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ ఇంకా మీకు కావాలంటే ఇంకా ఎగస్ట్రా పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్లో సెండ్ చేశాను. దానిలో కూడా చూసుకొని గైస్ మంచిగా మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. దానిలో కూడా అన్ని దానిలోనూ సేమ్ యాజ్ యూజ్ ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాని నుంచి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఇవన్నీ చూసుకుంటారని అయితే అనుకున్నాను. ఇవన్నీ చూసుకున్నాను. సో ఇవన్నీ మీకు వచ్చా రావా అన్నది అయితే చూసుకోండి. ఇవైతే వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న. ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఈ గ్రామర్కి సంబంధించి చాలా ఉందన్నమాట. సో ఇదంతా మీకు ఈ యొక్క పీడిఎఫ్ అన్నది మీకు టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. ఇవి కూడా మీరు కొద్దిగా సో దీని నుంచి మీకు మ్యాక్సిమం వస్తాయి అన్నమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మీరు కొద్దిగా అయితే చూసుకోండి. సో ఒక టేబుల్ని చూసి టేబుల్ కింద ఏవైతే ఇచ్చారో సో దీన్ని రాయడం. సో ఇవన్నీ మ్యాక్సిమం ఈజీనేనా. సో మరీ మీరు ఏం టెన్షన్ పడకండి. బట్ ఇవన్నీ కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోద్ది అనమాట. జస్ట్ ఒక పీడిఎఫ్ ఒకటి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు కంపల్సరీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుందన్న. ఫాస్ట్గా చూసేసుకోండి. అండ్ ఇది కూడా కొద్దిగా చూసేసుకోండి. అండ్ క్వశ్చన్కి సంబంధించి కూడా నేను మీకైతే సెండ్ చేస్తాను. సో దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ ఇవి కూడా కొద్దిగా చూసుకొని మంచి ప్రిపేర్ అవుతారని సో అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ గైస్. సో ఇవన్నీ కొద్దిగా చూసేసుకోండి. అండ్ ఇది కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను కదా, ఏవైతే కొద్దిగా చూసుకొని మీరైతే మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. ఇంక లాస్ట్లో ఇంకా 2 పీడిఎఫ్స్ అన్నాను కదా. సో ఇది కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ లాస్ట్లో 2 పీడిఎఫ్స్ అన్నాను కదా. సో అవి ఏమో అది చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను కదా, ఏదైతే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అవుట్ చూసేసుకొని మీరైతే ఒక క్వశ్చన్ పేపర్ అవుట్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా దీని నుంచి మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్గా మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది సెండ్ చేస్తాను. లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఆల్రెడీ సెండ్ చేయడం అయితే జరిగిందన్న. ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. అండ్ ఇవైతే కొద్దిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్. అండ్ మంచి ఎగ్జామ్ అనేది రాయండి. ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాసిన అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా చూసుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మంచి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారనేసి అనుకోండి. ఇదైతే లాస్ట్ పీడిఎఫ్లోనే ఏదో ఒకటి చూసుకోండి. అండ్ మీకు ఇంకా కావాలంటే టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, అదైతే చూసుకోవచ్చు అనమాట. ఇలాగైతే ఉంటుంది అనమాట. గ్రామర్కి సంబంధించి మస్ట్ అండ్ షుడ్ దీన్ని అయితే చూసుకోకండి అసలు. సో గ్రామర్కి సంబంధించి నేను అప్పుడే చూపించాను కదా, దానిలో ఏదైతే ఉందో అదన్నీ చూసేసుకోండి. కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోద్ది నాన్న. దీనిలో ఏంటంటే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ కొద్దిగా చూసుకోండి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఫస్ట్ చదువుకోండి. సో అవి అయిపోయాక మీరు నెక్స్ట్ ఏవైతే చూసుకుంటారో అవైతే చూసుకొని మంచిగా మీరు 98+ మార్క్స్ అనేది స్కోర్ చేయాలంటే చాయిస్తో పాటు రాయండి. అండ్ ఇవన్నీ సంబంధించి ప్రతి ఒక్కటి మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేసి మీరైతే మంచిగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి మీరైతే ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తారనేసి అనుకుంటూ ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్ అనేది అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాసారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటూ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ చేయండి. అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఇవన్నీ వాళ్ళైతే ప్రాక్టీస్ చేసుకొని మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.